వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని జిఆర్ రెడ్డి నగర్లో నూతనంగా 30 లక్షల నిధులతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి ఉప్పల్ ఎమ్మెల్యే బాండారి లక్ష్మారెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, డివిజన్ మాజీ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి, ఏఈ కీర్తి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. పుట్టిండు తీసిండే ఛాన్స్ ఎక్కువ. కొంచెం ముందుకు రా అన్న. ఓకే దించి పంపు. ఓకే ఓకే రెడీ. అలా గ్రూప్ ఫోటో ఫోటో ఏ కాలంలో తీస్తాం. ఓకే రెడీ రెడీ. పటలు కాదే ఈ పార్టీ బాగుంటుంది. అన్ని అన్న కొంచెం కొంచెం చేయలేనమ్మా.
మా చంద్రన్న అంతకుముందు రెగ్యులర్గా ఫోన్ చేస్తుండే మాట్లాడుతుండే ఎందుకు ఇద్దరు పార్కాడికా సార్ అందరూ ఒక ఫోటో కోసం అప్పటి నుంచి అనేక రాజకీయ నాయకులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాము. ఉడా పార్క్ డెవలప్ చేసుకున్నాం. ఒకటి కమ్యూనిటీ హాల్ అయింది. తర్వాత ఇప్పుడు కమ్యూనిటీ హాల్ గురించి సీఎం ఫండ్ నుంచి మనకు 35 lakhs శాంక్షన్ అయింది ఇప్పుడు. అలాగే సోమశేఖర్ రెడ్డి గారు కానీ వీళ్ళు అనేక రాజకీయ నాయకులతో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క టైం తీసుకుని 95 నుంచి మేము ఇక్కడ 25 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటాం. ఈ కాలనీలో చాలా అభివృద్ధి చెందింది. ఇంకా కార్యక్రమాలనే చిన్నవి కూడా ఇట్లా అభివృద్ధి చేసుకుంటామని మనం చేస్తాం. గవర్నమెంట్ ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో కబ్జా ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు హైడ్రా కూడా వస్తుంది కదా, దాని గురించి లేదు. మా కాలనీలో ఎటువంటి కబ్జా లేదు. ఆల్రెడీ మా పార్కులని మున్సిపల్ రిజిస్ట్రేషన్ చేశాం కాబట్టి కబ్జా జరగడానికి ఆస్కారం లేదు. గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉంది పరిస్థితి? గవర్నమెంట్ స్కూల్స్ మా దగ్గర ఏం లేవు. బస్తీ దవాఖానా మన ఉందా? బస్సు దవాఖానా బాగానే మెయింటైన్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొత్తగా ఇప్పుడు కూడా వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా బాగానే అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మంచినీటి సౌకర్యం మంచినీటి సౌకర్యం బ్రహ్మాండంగా ఉంది. మిషన్ భగీరథ చాలా బాగుంది. డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ కూడా బాగుంది. కొత్త డ్రైనేజ్ ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు వచ్చిన లక్ష్మారెడ్డి గారు కానీ కార్పొరేటర్ కానీ బ్రహ్మాండంగా మాకు అందుబాటులో ఉంటున్నారు. 80 వేల పనులు చేస్తున్నారు. బాగానే ఇప్పుడు మన సీఎం పనుతోటి ఈ కార్యక్రమం నెరవేర్చుకుంటున్నాం. కరెంటు విషయంలో కరెంటు కూడా హరితహార కార్యక్రమంలో మీ సొసైటీ ఎలా ఉంది? సొసైటీకి హరితహారం కూడా మేము మ్యాక్సిమం 2005లోనే కాలనీ అంతా పెద్ద ఎత్తున చెట్లు పెట్టడం జరిగింది. ఈ పార్క్ డెవలప్మెంట్ కూడా జరిగింది హరితహారం. మాకు ఎమ్మెల్యే ఎవరు వచ్చినా కూడా బాగా సహకరిస్తున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేకుండా. సీసీ రోడ్లు ఎట్లా ఉంది? సీసీ రోడ్లు కూడా లాస్ట్ టైము బేతి సుభాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీసీ రోడ్లు పడినాయి మాకు. మున్సిపల్గా మా డీసీ కమిషనర్ కూడా బాగానే సహకరిస్తున్నారు. మన కార్పొరేట్ ముందు పావని గారు ఉండేవాళ్ళు. పావని గారు ఉండగా పాపం చాలా కష్టపడుతుంది మా కాలనీ కోసం. ఈ పార్కు రావడానికి కూడా ఆమె చాలా దోహదపడ్డది. తర్వాత అక్కడ జిమ్ పార్క్ ఒకటి వచ్చింది, మాకు ఓపెన్ జిమ్ ఒకటి వచ్చింది మా దగ్గర. ఆమె కార్పొరేటర్గా ఉన్న టైంలో చెప్పాలంటే ఏ ఎమ్మెల్యే ఉన్నా కూడా పార్టీకి సంబంధం లేకుండా కాలనీకి మాత్రం అందరూ కూడా మాకు
కరోనా వచ్చిన తర్వాత వరదలు ఎక్కువ ఏసరావు నగర్లో కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మాకు వరదలు తాకిడి ఏం లేదండి. మా కాలనీ వరకు అయితే మేము అప్పులో ఉన్నాం కాబట్టి మాకు వరదలు అంటే ఏమి రాలేదు. ఈ సోమశేఖర్ రెడ్డి గారు ఈ మన కరోనా టైంలో ఆయన సొంత ఖర్చుతోటి పాపం వ్యాక్సినేషన్ చేయించారు. ఇది ఏంటి ఫాగింగ్ చేయించారు కాలనీ. దోమల పెడితే ఏమైనా ఉందా? దోమలు విపరీతంగా ఉన్నాయి ఇప్పుడు కూడా. అది ఏ ఎమ్మెల్యే రానివ్వండి, ఏ కమిషనర్ రానివ్వండి, దోమల ఎఫెక్ట్ ఉంది. మా కాలనీలో 2-3 పిల్లలు కూడా చిన్నపిల్లలు డెంగ్యూ బాధపడ్డారు. అదే కుక్కలతోటి మాత్రం మేము పడని బాధ అంటూ లేదు. విపరీతంగా అసలు కరిసినవి కూడా మా కాలనీలో చాలామంది. దేని గురించి మేము డీసీకి చెప్తున్నాము, ఆ కుక్కలకు సంబంధించిన వాళ్ళకి చెప్తున్నాము. వ్యాక్సినేషన్ ఇచ్చాము అంటున్నారు. వ్యాక్సినేషన్ ఇచ్చారు, బాగానే ఉంది. వాటికి ఇచ్చారు వ్యాక్సినేషన్, మరి కరుస్తున్నాయి కదా. ఆ కరిసేది ఎట్లాగో అది మానిపించాలి కదా. అది దాని గురించి ఎవరు మాకేమి సరైన ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. మీ ద్వారా మేము అధికారులకు చెప్పేది ఏంటంటే, మా కాలనీలో కుక్కలు ఉండొద్దు. సొంతంగా పెంచుకునే వాళ్ళు ఇంట్లో పెంపుడు కుక్కలు ఉన్నాయి, వాళ్ళు ఇంట్లో పెంచుకుంటున్నారు. కాలనీలో మాత్రం వీధి కుక్కలు లేకుండా చేయాలని చెప్పేసి మీ ద్వారా మేము అధికారులందరికీ తెలియజేస్తాం. మా జిఆర్ఎడ్ నగర్ యాక్చువల్లీ ఇది 92 నుంచి మాకు ఏర్పడ్డ తర్వాత ఇది హెచ్ఎండిఏ లేఅవుట్, ఫస్ట్ లేఅవుట్ ఈ ఏరియాలో, దీని తర్వాత సాకెట్. అయితే ఇక్కడ మా కాలనీలో అసోసియేషన్స్ ఏమైతే మేము ఏర్పరచుకున్నామో అందరూ ఎంప్లాయీస్ కాబట్టి ఒకటే కోఆపరేషన్, ఒక కుటుంబంలాగా 25-30 సంవత్సరాల నుంచి ఒకే కంపెనీలో పనిచేసాం కాబట్టి ఆ అన్నదమ్ముల బంధం అలాంటి ఒక ఏర్పడుతుంది. కాలనీ డెవలప్మెంట్ చేసుకోవడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఇందులో ఉంది. అందరం ఒక్కొక్క సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి మా యూనియన్ టర్న్ అవుతున్నా కానీ మేమే ఓపెన్గా ఒకళ్ళు ఉండాలని చెప్పేసి ఎవరు వచ్చినా కానీ ఏదైనా మన డెవలప్మెంట్ కోసం మేము పార్టీలకు అతీతంగా మేము పనిచేసాము. రెండోది ఒకటి వచ్చేసి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా గణేష్ని పెట్టుకోవడము, లేడీస్ దుర్గామాతను ఇక్కడ బాగా బ్రహ్మాండంగా చేస్తారు. తర్వాత ఎప్పుడైతే రాజిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉండేది. ఆ వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా తయారైంది. వాటర్ లేక కింద పడుతుందంటే ఆ రోజు మేము దాన్ని తొలగించడం జరిగింది. అప్పుడు కమ్యూనిటీ హాల్ కోసం మేము ప్రయత్నం చేసినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రులు మారినా కానీ ఈరోజు అవ్వలేదు. సేమ్ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ తీరపైకి తీసుకొచ్చాము. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయినప్పుడు డివిజన్కు మొత్తం మన ఉప్పల్ నియోజకవర్గానికి 10 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆయన స్పెషల్ ఫండ్ కింద. దానిలో భాగంగా ఏసరావు నగర్కు 1 కోటి రూపాయలు ఇచ్చారు. అప్పుడు కొంతమందిని పిలిచి వీళ్ళను కొంతమంది కాంగ్రెస్ పరమేశ్వర్ రెడ్డి దీనికి అధ్యక్షత ఉప్పల్లో ఆయన చెప్పాడు, ఏమని మీరే సొంతంగా మీరు ఎక్కడెక్కడగా ఉన్న పనులు చేసుకోండి అంటే, మేము దానిలో భాగంగా మాకు కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి మేము ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. దాని భాగంగా 35 lakhs ఇవ్వడం జరిగింది. తర్వాత కూడా అది పూర్తి కాదు, 35లో కూడా ఇస్తామని అన్నారు. రెండోది ఒకటి వచ్చేసి మేమందరికీ ఏ పొలిటికల్ లీడర్లు ఎవరు వచ్చినా కానీ మేమంతా ఐక్యభావంగా ఉంటాం. ఆ ఎలక్షన్ వరకే మాది, నా తర్వాత మేమందరం ఐక్యభావంగా ఉంటాము. తర్వాత ఈ రోడ్స్, డ్రైనేజీ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం పక్క కాలనీ నుంచి ఈ గంజాయి బ్యాచ్లు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. వీళ్ళు పార్కుల చుట్టూ రావడము, తర్వాత ఎదిరించడము, ఎవరినైనా పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్ ఏమని అడిగితే వాళ్ళ మీద దాడి చేయడానికి రావడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆ పార్కుల్లో దూకి రావడం, పైనుంచి కూడా దీనికి మెస్సింగ్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం వాళ్ళను. మెస్సింగ్ ఏర్పడి తాళాలు వేసుకుంటే మాకు మెస్ అంటే ఒక 11 feet అట్లా వాళ్ళు ఎక్కకుండా అలా జరిగితే బాగుంటుంది అన్న. కుక్కలు పెట్ట కూడా లేకుంటే పార్కులో పిల్లలు ఆడుకోవడానికి వస్తారు, ఆ టైంలో కుక్కలు వస్తే వెళ్ళిపోయి వెళ్ళిపోవడం జరుగుతుంది. దయచేసి మీ ద్వారా అయినా కానీ ప్రభుత్వానికి తెలియజేస్తే చాలా సంతోషం. థ్యాంక్ యూ. చెత్త తీసుకుపోరు, చెట్లు కొట్టేసారు. 3 నెలలు 4 నెలలు వాళ్ళు ఇస్తూ అసలు వచ్చి లిఫ్టింగ్ చేసేవాళ్ళు. కాలనీ చివరైతే ఎవరైతే ఉన్నామో విపరీతమైన సమస్య. నెలకు ఒక్క రోజు కూడా 100% అసలు ఎవరు చూసా మేము చెబితే ఊడుస్తాడు, లేకపోతే ఊడ్చింది అక్కడే డంప్ చేసేది. అసలు శానిటేషన్ అనేది కాలనీ లేదు అని చెప్పొచ్చు అండి. 100% అనమాట, 100%. అప్పుడు అటు మాకు అపోలో హాస్పిటల్ ఉంది, అది కూడా మా కాలనీ. అక్కడికి వెళ్ళి చూడండి, అసలు మనుషులు దుర్భర పరిస్థితులు అనమాట. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఏరియాలో బాగుండి ఉండొచ్చు, ఎవరైతే అవుట్స్కట్స్లో ఉంటున్నామో తీవ్రమైన సమస్య ఉంది. దాని మీద ప్రభుత్వం అతి కఠినమైన చర్య తీసుకోవాలి. ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్లు వీళ్ళు అసలు ఏం పని చేయట్లేదండి ఎవరో కూడా. ప్రభుత్వానికి తమ ద్వారా వాళ్ళు ఎవరైతే
బాధ్యులు వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. సేమ్ ఎంప్లాయీస్ అందరినీ ఇక్కడ చదువుకున్న వాళ్ళమే మేము ఎడ్యుకేటెడ్ ఉన్నాం. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నా, ఏ కార్పొరేటర్ ఉన్నా, ఏ పార్టీ ఉన్నా అందరం కలిసి వాళ్ళ దగ్గర దిగి మేము డెవలప్మెంట్ చేసుకుంటాం. కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా వెల్ఫేర్లో పాల్గొంటారు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు ప్రతి ఇంటికి లీడర్ పనిచేసేది. మాకు చాలా సంతోషంగా ఉంది. రోడ్లు వేసుకున్నాము, పార్క్ వేసుకున్నాము, లైట్లు, ఏ పని అంటే ఆ పని మాకు చేస్తారు ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్స్. అది మాకు చాలా సంతోషం. వినాయక చవితి మేము ఎవరి ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నాం. 5 రోజులు పెడతాము. 5 రోజులు ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. తర్వాత 4th డే రోజు అన్నదాన కార్యక్రమం, 5th డే ఊరేగింపు కార్యక్రమం. అందరూ పాల్గొంటారా? ఓన్లీ మా కాలనీ మెంబర్స్ వరకే మేమే కంట్రిబ్యూషన్ చేస్తాము. ఓకే. ఎవరు లీడర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరి సహాయం దీంట్లో లేదు. మేము కంట్రిబ్యూషన్ చేసుకుని ఇంటింటికి ఇంత అని చెప్పేసి 5 రోజుల కార్యక్రమం పెట్టుకుంటాము. 5 రోజులు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుంటాము. 5వ రోజు ఊరేగింపు చేసి తీసుకెళ్ళి కాపురాలు అయితే